ప్రెగ్నెన్సీ టైంలో శృంగారం చేస్తే ఏమవుతుందంటే, ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్ల మార్పు కారణంగా ఎగ్జైటింగ్ కామన్. ఇది మీ కోరికలను ఎక్కువ చేయొచ్చు. మీరు శృంగారం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండొచ్చు. వేరేవారు మిమ్మల్ని ఏం చేయమని చెప్పొచ్చో దానికి వేరేలా మీ డాక్టర్ మీకు చెబితే తప్ప మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీరు ప్రెగ్నెంట్ టైంలో ఆ కార్యంలో పాల్గొనడం మంచిదే. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి. మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రొమాన్స్ చేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రొమాన్స్ చేస్తే శక్తివంతమైన భావప్రాప్తి కలిగే అవకాశాలు ఉంటాయి. జననేంద్రియాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది శక్తివంతమైన, ఇంద్రియ ఉద్వేగానికి కారణమవుతుంది. ప్రెగ్నెంట్గా ఉండి, వర్కౌట్ చేయాలనిపించకపోతే రొమాన్స్ చేయడం వల్ల చాలా కేలరీలు బర్న్ అవుతాయి. మీ పార్టనర్ కూడా హెల్దీగా ఉంటారు. ఇది మీకు అడ్రినలిన్ రష్ని ఇస్తుంది. దీనిని వదిలేయొద్దు. దీనివల్ల వర్కౌట్ చేయలేదన్న ఫీల్ కూడా ఉండదు. హ్యాపీగా ఆ కార్యాన్ని ఎంజాయ్ కూడా చేయొచ్చు. గర్భవతిగా ఉన్నప్పుడు మీ పార్టనర్తో కలవడం వల్ల మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ కష్టంగా అనిపిస్తే రొమాన్స్ చేయడం ఆనందాన్ని ఇస్తుంది. ఇది మీ ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. మీ ఇద్దరి మధ్య సన్నిహిత్యాన్ని పెంచుతుంది. కాబట్టి మీరు మీ పార్టనర్ని దగ్గరికి చేర్చుకోవాలనుకుంటే ఇంతకు మించిన ఆప్షన్ ఉండదు. మరి ఆలోచించండి. అధ్యయనాల ప్రకారం, రొమాన్స్ యాంటీబాడీని పెంచుతుంది. ఇది జలుబు, ఇన్ఫెక్షన్లు, ఇతర ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. గర్భధారణ సమయంలో అనారోగ్యం వచ్చే విషయంలో నిజంగా జాగ్రత్తగా ఉండాలి. దీంతో రొమాన్స్ చేయడం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకోండి. ప్రెగ్నెన్సీ టైంలో రొమాన్స్ శక్తి, ఇంద్రియాలకు సంబంధించిన భావప్రాప్తిని ఇస్తుంది. ఈ ప్రక్రియలో ఉద్వేగం శరీరంలోకి ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇది మీకు పుట్టే బిడ్డకు మంచిది. రిలాక్స్, సంతోషంగా ఉండేందుకు సాయపడుతుంది. మీరు ప్రశాంతతను అనుభవిస్తారు. మీరు ఎగ్జైటింగ్గా ఉన్నప్పుడు, మీ కటి కండరాలు సంకోచాలు భాగాన్ని బలోపేతం చేస్తాయి. ప్రక్రియలో ప్రసవ నొప్పి తగ్గుతుంది. ఇది మూత్రాశయ నియంత్రణను మెరుగుపరుస్తుంది. ఇది ప్రసవ సమయంలో ప్రమాదవశాత్తు లీక్లను నివారిస్తుంది. ఇది ప్రసవం తర్వాత త్వరగా, ఆరోగ్యకరమైన రికవరీకి కూడా హెల్ప్ చేస్తుంది. గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. గర్భ సమయంలో కలవడం, కలవకపోవడం మీ వ్యక్తిగతం. అదే విధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగ